ఎలా ఉంది ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది ప్రమాణ స్వీకారం. ఈరోజు అరాజక పాలనని అంతం చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి చంద్రబాబు నాయుడు గారు సంపదలు సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన ఏకైక వ్యక్తి అని చెప్పి ప్రజలందరూ నమ్మారు. ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక డిసైడ్ అయిపోయారు. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ అరాజక పాలనకు అంతమందించారు ఈ రాష్ట్ర ప్రజలు. 5 సంవత్సరాలు నరకం అనుభవించారు రాష్ట్ర ప్రజలు. అందుకనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరని ప్రజలంతా నమ్మారు. ప్రజలంతా కూడా ఈరోజు చేశారు. మేము మంచి పరిపాలన అందిస్తాము. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని చంపేశారు, ప్రజావేదికను కూల్చివేశారు, అలాగే అమరావతిని పోలవరాన్ని చంపేశారు. ఇవన్నింటిని కూడా రాష్ట్రంలో బాగుపడాలంటే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలని రాష్ట్రంలో ఆ వైపుగా మేము వెళ్తాము. అరాజకాలు మేము తెలుగుదేశం పార్టీ చేయదు. తెలుగుదేశం పార్టీ అంతా కూడా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసమే తెలుగుదేశం పార్టీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా పాలన అలా ఉంటుంది. మా పాలన అంతా కూడా ఈ అరాజక పాలన ఉండదు. ప్రజలు మెచ్చుకుని ప్రజలు కోసమే ఈ పాలన. స్పెషల్ స్టేటస్ వచ్చే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా స్పెషల్ స్టేటస్ తప్పనిసరిగా వస్తుంది. ఈ రాష్ట్రము అభివృద్ధి పదంలో నడుస్తుంది. ప్రజలందరూ కూడా ఈ తెలుగుదేశం చంద్రబాబు చూస్తున్నారు. ఇది స్పెషల్ స్టేటస్ కానీ, రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. ఈ రాష్ట్రము అమరావతి ఈరోజు సింగపూర్ కంటే కూడా అభివృద్ధి చెందుతుందండి. సో పవన్ కళ్యాణ్ గారిది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కలయిక ఏ విధంగా ఉండిపోతుంది? తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రాన్ని మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దుతారు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా చూసుకుంటే అమరావతి రాజధానిగా ఉండే అవకాశం ఉందంటారు? తప్పనిసరిగా ఈ రాజధాని అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరు చేయలేరండి. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని చంద్రబాబు నాయుడు గారే. సో మొత్తానికైతే ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ఉన్నటువంటి వైసీపీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నానా రకాల మాటలు మాట్లాడారు. వాటికి తిరుగు సమాధానం ఉంటుందా? తప్పనిసరిగా అండి. తెలుగుదేశం పార్టీని కార్యకర్తలను ఇబ్బంది పెట్టి రాష్ట్రంలో అనేక ఇబ్బందులు చేసి అనేక కేసులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా తీర్పిచ్చారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారింటి మీద దాడి చేసిన వాళ్ళు కానీ, అలాగే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళని మాత్రం వదలవండి. వాళ్ళ మీద కేసులు పెడతాం, జైలుకి పంపిస్తాం. సో ముఖ్యంగా చూసుకుంటే రోజా గారు పవన్ కళ్యాణ్ గాడిదకి వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చినాయి అన్నారు. మాట్లాడుతుందండి. అందుకనే ప్రజలంతా కూడా చుక్కలు చూపించారు. చంద్రబాబు నాయుడు కూడా ఈయన రాజకీయ నాయకుడు, పనికిమాల నాయకుడు అని మాట్లాడారు. అట్లాగే మాట్లాడతారండి. చంద్రబాబు నాయుడు గారు ఆమె రోజా గారిని తీసుకొచ్చి తెలుగు మహిళా అధ్యక్షులను చేశారు. తెలుగుదేశం పార్టీ ఎంతో గౌరవించింది. ఆ వైసీపీలోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంతా కూడా దానికి అన్నిటి కూడా అందుకనే ఆ ప్రజలు, చిత్తూరు ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. ఇంకా భజన చేసుకోవాల్సిందే, తప్పదు. సో ఈ పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది ఏ విధంగా ఉండబోతుంది మీరు అనుకుంటున్నారు? బ్రహ్మాండంగా ఉంటుందండి. సూపర్ 6 మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఏ మాట ఎన్నికల ముందు ప్రజలకి హామీ ఇచ్చారో అన్ని కూడా నెరవేర్తాయండి. బాతల రమేష్, స్టేట్ అధికార ప్రతినిధి. రమేష్ గారు గుర్తుపట్టారు.